ద్రాక్ష తోటల గురించి మనము గతించిన 2 వారాల నుండి ధ్యానం చేస్తా ఉన్నాం. మొదటి ద్రాక్ష తోట పేరు శ్రేష్టమైన ద్రాక్ష తోట, చెప్పండి. రెండవ ద్రాక్ష తోట పేరు మనోహరమైన ద్రాక్ష తోట. ఈరోజు మూడవ ద్రాక్ష తోట నిజమైన ద్రాక్ష తోట, చెప్పండి. యోహాను రాసినటువంటి పత్రిక గ్రంథంలో, యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయము రండి, మొదటి వచనాన్ని చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూస్తూ వినండి, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడవ ద్రాక్ష తోట నిజమైన ద్రాక్ష తోట. మొదటి ద్రాక్ష తోట పేరేమో శ్రేష్టమైన ద్రాక్ష తోట. రెండవ ద్రాక్ష తోట పేరు మనోహరమైన ద్రాక్ష తోట. మూడవ ద్రాక్ష తోట పేరు నిజమైన ద్రాక్ష తోట. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ద్రాక్ష తోట యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసి పారవేయును. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యాన్ని కొద్దిసేపు వినడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఏంటంట? నిజమైన ద్రాక్షావల్లి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి తోట ఇది. ఆయన తోట ఎలాంటిదనంటే, ప్రపంచమంతా ఇందు లేడు అందు గలడన్న సందేహం ఎందులకనేలా, అలాగున ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అనే తారతమ్యం లేకుండా ప్రతి పల్లెటూరులోను, ప్రతి నాగరికత తెలియని గిరిజన ప్రాంతములలోను, నాగరికత తెలిసినటువంటి పట్టణాలలోను, రాష్ట్రాలలోను, దేశాలలోను, ప్రపంచములో ఉన్న 7 ఖండాలలోను, ఐస్లాండ్ అనేటువంటి ఐలాండ్స్ లోను, అంటే గ్రహాలు, ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి ద్వీపాలు, ఆకాశ మండలములోను, భూమి మీదను, భూమి లోపలను ఎక్కడెక్కడ మనుషులున్నారో వారందరికీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. సూర్యుడు ఎక్కడెక్కడైతే కాంతిని విరజిమ్మజేస్తూ ఉన్నాడో ఆయా ప్రాంతాలంతటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచయం అనేది ఇప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి దీనికంటే పెద్ద తోట ఏదైనా ఉందా? యేసయ్య కంటే పెద్ద తోట ఏదైనా ఉందా? ఏదీ లేదు. అందుకే మొన్న ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ దేవుడంటేనే ఒప్పుకోడు. అతను ఒక సినిమా డైరెక్టర్, శివ సినిమా తీసిన డైరెక్టర్. అతను వాస్తవానికి దేవుడంటేనే ఒప్పుకోడు, దేవుడే లేడు అని అంటాడు. అటువంటి వాడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకు, అయ్యా దేవుడు అనేవాడు ఎవరైనా ఉంటే మీరు ఎవరిని నమ్ముకుంటారు అని అంటే, అతను అంటున్నాడు, నేను దేంట్లోనైనా బెటర్ది ఎన్నుకుంటాను, బట్టలలో బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాను, బ్రాండెడ్ థింగ్స్ కొంటాను, ఏదైనా బెటర్ది ఉంటే చూస్తాను. భూమి మీద దేవుళ్ళల్లో
బెటర్ దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారని సాక్ష్యం ఇచ్చేశాడు అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నాస్తికుడు, ఒక హేతువాది దేవుడే లేడు అని పదే 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 ఆర్గ్యుమెంట్ చేసే, వాదించే ఒక వ్యక్తి అంటున్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, ప్రపంచమంతా తెలిసిన దేవుడు, గొప్ప దేవుడు, పెద్ద దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే జీసస్ క్రైస్ట్ అని చెప్పి అతని స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అతను ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ నిజమైన ద్రాక్ష చెట్టు ప్రపంచమంత పెద్దది. ఆమె ఎంత పెద్దది? ఇది ఎకరాలు 2 ఎకరాల్లో పండట్లేదు, ఇది 10 ఎకరాలలో పండట్లేదు, ఒక 50 ఎకరాలలో పండట్లేదు. ఇది ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది పండుతున్నటువంటి ఒకే ఒక ద్రాక్ష చెట్టు యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్, ఆమేన్. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఓకే, ప్రభు అంటున్నాడు దాని కింద, నాలో ఫలింపని ప్రతి తీగను, కమ్ డౌన్, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఇప్పుడు మనము ఎవరిలో ఉండాలని, ఎవరిలో ఉండాలి? మనము యేసుక్రీస్తులో ఉంటే మనము ఫలిస్తాము. ఎవరిలో? నువ్వు ఫలించాలనుకుంటే, వృద్ధి చెందాలనుకుంటే, వికసించాలనుకుంటే, పుష్పించాలనుకుంటే నువ్వు ఎవరిలో ఉండాలి? యేసులో. చెప్పండి, ఎవరిలో? యేసుకు వేరై ఉంటే ఎండిపోతావు, యేసుతో ఉంటే ఫలిస్తావు. స్తోత్రం చెప్పాలా మీరు? చెప్పాలి. రాబోతున్న సింహం రాబోతుంది ఎల్లుండి. ఏందా సింహం పేరు? మీకు బాగా తెలుసు, జపనే శాస్త్రయ్య గారు. వాక్యం చెప్పేటప్పుడు మౌనంగా ఉన్నారా? ఒక్కొక్కళ్ళకు తాట తీస్తాడు. అవునని గాని, ఆమెనని గాని, స్తోత్రమని గాని, హల్లెలూయా అని గాని ప్రతిస్పందన మీ దగ్గర నుంచి లేదా? నేను బైబిల్ పట్టుకొని చిన్నగా వెనక రూమ్లోకి వెళ్ళిపోతాను. నేను తిట్టించుకోలేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు, ఆయన మాట్లాడేటప్పుడు మీరు స్పందించలేదా? మీకు దేవునికి స్తోత్రమే, ఇంకా మీకు స్తోత్రమే, ఇంకేం లేదు ఇంకా. కాబట్టి మీరు ఇప్పుడే మీరు గనక ప్రాక్టీస్ చేస్తే అప్పటికి మనం గెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి ఎక్కలే. ఆ రోజు తిట్టించుకుంటే కానీ ఎక్కుద్దేమో. స్తోత్రం చెప్పండి. అది కదా మంచిది బిడ్డలారా. దేవుడు మనము ఆయనకు అంటుకట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయి. మల్లెపూలు విడి మల్లెపూలు తీసుకొని, ఒక తాడు లేదా దారం తీసుకొని, ఒకదానికొకటి మనం ఏం చేస్తాం? హలో, మల్లెలు రావట్లేదా? మీ ఇళ్ళకెళ్ళి వస్తున్నాడా? రావట్లేదు. మల్లెలు జెండు. ఏం మల్లెలు అయ్యి? గండు మల్లెలా? జాజి మల్లెలే. మల్లె పూలు 3 రూపాయలు. రావట్లేదా మీ ఇళ్ళకెళ్ళి? వస్తుందా? రావట్లేదా? నేను ట్రైన్లో పోతా ఉన్నా, వాడు ఊరికే అండా బిర్యానీ వాటర్ బాటిల్ అండా బిర్యానీ అంటా ఉన్నాడు. పోతా చాలా దూరం పోతున్నా కాబట్టి పాస్టర్ అమ్మ ఫోన్ చేయగానే హలో అంటున్నాడు. నేను హలో ఏంది అంటుంది. సమోసా నమ్ముతా ఉన్నారు కదా వాళ్ళు. సమోసా 10కి 2, 10కి 3. అండా బిర్యానీ అంటూ అది విని నేను ఫోన్ చేస్తే హలో అది వచ్చి మల్లెపూలు విడి మల్లెపూలు తీసుకొని
విడి మల్లెపూలు తీసుకొని ఒక దారాన్ని పట్టుకొని ఒక్కొక్క మల్లెపూకు ఒక్కొక్క మల్లెపూని ఏం చేస్తాం మనము? కమన్ ఎవ్రీవన్, అంటు కడతాం. చెప్పండి, అల్లుతాం కాదు. ఏం చేస్తాం? హలో, ఏం చేస్తాం అబ్బాయిలు? అంటు కడతాం. ఈ జత కట్టడం, అంటు కట్టడం. అలాగే మనము యూదులం కాము, మనము ఇశ్రాయేలులము కాము, మనము పరజనులం, అన్యజనులం. మొన్న చదివించాను ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మొన్న చదివించాను. మనం అన్యజనులం, మనం యూదులము కాదు, మనం పరదేశులం, పరజనులం, దేవునికి సంబంధం లేని వారిమి. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా, ప్రాణత్యాగము ద్వారా, కలువరి శిలువలో ఆయన చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి పానార్పణము ద్వారా అన్యజనులమైన మనము యేసుతో అంటగట్టబడి ఉన్నాం. ఇప్పుడు మనం అంటు కట్టుకొని ఉన్నాం. స్తోత్రం చెప్పండి. దేనితో? యేసుతో. యేసుతో అంటు కట్టుకొని ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనము కూడా ఫలించాలంటే, ఇప్పుడు ఈ విడిగా ఉన్నటువంటి పూలు ఒకదాని మీద ఒకటి అంటు కట్టుకొని ఉన్నప్పుడు ఆ నీళ్లు చల్లడం ద్వారా ఎలాగా అవి తాజాగా ఉంటాయో, మనము కూడా పరిశుద్ధుల సహవాసంలోనికి రావాలి. పరిశుద్ధుల ప్రార్థనలతో మనము కూడా ప్రార్థించాలి. పరిశుద్ధులతో కలిసి మనం సహవాసం చేయాలి. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన అనబడినటువంటి దేవుని జీవము కలిగిన సంఘములో మనము కూడా అంటు కట్టుకొని ఉండగలిగితే మనము కూడా జీవము కలిగి బ్రతుకుతాము. యేసు బిడ్డలమైపోతాం మనము కూడా. మీరు కొట్టండి. నరసరాపేట నుంచి నంద్యాల దాకా తిరిగే వాళ్ళు కొట్టినట్టుంది. వీళ్ళెట కొడుతుర్రు, మీరెట కొడుతుర్రు? ఏసైకి అంతేనా చప్పట్లు కొట్టేది? రాజకీయ నాయకులు వస్తే బాగా కొడతారుగా, పటా 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 పటామని. ఏసై కొట్టలేమా? చేయండి, ఏదో ఒకటి చేయండి. ఏందిరా మధ్యలో జరబడ్డావు? ఆడోళ్ళ మధ్యలో జరబడ్డావు ఏమిరా? దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ఆయన అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను, ఫిల్ ఇన్ ద బ్లాంక్, తీసి పారవేయును. ఆయన పారవేయకుండా ఉండాలంటే మనం పారవేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆయన మనల్ని పారేయకుండా ఉండాలంటే మనమే కొన్ని పారేసుకుంటే ఆయన మనల్ని పారేయకుండా ఉంటాడు. ఇప్పుడు ఆయన పారేయడం మంచిదంటారా, మనమే కొన్ని పారేసుకోవడం మంచిదంటారా? చెప్పండి. దేవుడు అంటున్నాడు, మీరందరూ బహుగా ఫలించవలెనని. మీరందరూ ఏమవ్వాలి? నేనేమవ్వాలి? మీ బిడ్డలు ఏమవ్వాలి? మీ కుటుంబాలు ఏమవ్వాలి? ఏమవ్వాలి? ఏం చూస్తారేంది? ఏమవ్వాలి? మనము ఫలించాలి. ఒక మొక్కకు నీళ్ళు ఎందుకు పోస్తున్నాం? ఫలించాలి. ఎందుకు వారం వారం వాక్యం వింటున్నాం? ఫలించాలి. మధ్యలో ఎందుకు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నాం? ఫలించాలి. నెల నెల ఎందుకు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పెట్టుకుంటున్నాం? ఫలించాలి. ఎందుకు దైవజనుడిని పిలిచి ఇంట్లో కుటుంబంలో ప్రార్థనలు ఎందుకు ఏర్పాటు చేయించుకుంటున్నాం? ఫలించాలి. ఎందుకు వారం వారం మందిరానికి వస్తున్నాం ఇంత దూరం? ఫలించాలి. ఆయన కోరిక ఏంటంటే మీరందరూ ఫలించాలి. ఎలా ఫలించాలి అని అంటే బహుగా ఫలించాలని ఆయన కోరిక. ఆయన అంటున్నాడు, ఫలించు తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని. దానిలోని పనికి రాని తీగలను. దేవుని కాన్సెప్ట్ ఏంటంటే మీరు మనందరం ఫలించాలని. మనం ఫలించకపోవడానికి
పనికిరాని కొన్ని తీగలుంటే ఆ తీగలను దేవుడు తీసివేస్తాడు. అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. మన జీవితంలో నుంచి కొంతమంది వెళ్ళిపోతే కొద్ది రోజులు బాధ అనిపిస్తుంది, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బహు సంతోషంగా ఉంటాం. ఆమేన్. కొంతమంది వెళ్ళిపోతే అబ్బా అని అనిపిస్తుంది మనకి, ఎందుకంటే వాళ్ళు జిగిరి దోస్తులు కాబట్టి. కానీ వాళ్ళు వెళ్ళిపోవడం ద్వారా నీకు మేలు జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, పనికిరాని తీగలు ఎందుకు నీకు? పనికిరాని తీగలతో సహవాసం ఎందుకు? పనికిరాని తీగలతోటి నీకు ఏం మాటలు, ఏం ముచ్చట్లు? పనికిరాని తీగల దగ్గర నువ్వు ఎందుకు పోయి కూర్చుంటున్నావు? పనికిరాని తీగలతో సహవాసం ఎందుకు చేస్తున్నావు? పనికిరాని తీగలతోటి నువ్వు వెళ్ళి ఎందుకు కాలయాపన చేస్తున్నావు? పనికిరాని తీగలు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే అప్పుడు నీకు బాధ అనిపించవచ్చు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితానికి, నీ కుటుంబ జీవితానికి క్షేమము కలుగుతుంది. కొన్ని తీగలు తీసేసుకోవాలి మనం. ఇప్పుడు మనం తీసేసుకోకపోతే దేవుడు తీసేస్తాడు కొన్ని. భయపడొద్దు, బాధపడొద్దు. నేను కూడా బాధపడ్డాను. బాగా సేవ చేస్తున్నాను ఉజ్జీవంగా. 7 రోజులు ఉపవాసాలుండి, 12 రోజులు ఉపవాసాలుండి, 21 రోజు ఉపవాసాలుండి, 40 రోజులు ఉపవాసాలుండి, శరీరాన్ని నల్లగొట్టుకొని, కుటుంబంలో సరైన సౌకర్యాలు లేకపోయినా పిల్లల్ని నిడిచిపెట్టి, పాస్టర్ని నిడిచిపెట్టి తీవ్రంగా సేవ చేస్తూ మరలా వాళ్ళని కలుపుకొని అన్ని చేసుకుంటూ, డబ్బులు ఎంత వచ్చినా కూడా సేవకు పెడుతూ అని చేస్తా ఉన్నా. ఒక 30 మంది వెళ్ళిపోయినారు ఒక్కసారిగా. సంఘం ఒక్కసారిగా 2 ముక్కలైపోయింది. సంఘం 2 ముక్కలైపోయింది. 30 కుటుంబాలు వెళ్ళిపోయినాయి. ఒకడు అన్నాడు, నేను ఇంటికి వెళ్ళి పిలుద్దామని చెప్పేసి నేను వెళ్తే వాడు అన్నాడు, అసలు మా అన్న లేకపోతే నీ సంఘమే లేదు, మా అన్నే అంతా నీ దగ్గర. రాత్రి 12 అయింది అప్పటికి. సరే అని చెప్పేసాను. నేనే ఎక్కువ మాట్లాడలేదులే. సరేలే తమ్ముడు అన్నాను. నవ్వుకున్నా, మనసులో చాలా నొచ్చుకున్నా. పైకి నవ్వుతున్నా, మనసులో చాలా నొచ్చుకున్నా. అసలు మా అన్న లేకపోతే నీకు సంఘమే లేదన్నాడు. నీకు సంఘమే లేదు, ముక్కలైపోద్ది, నువ్వు అసలు మార్కాపురంలో కూడా ఉండవు అని అన్నాడు. సరేలే నెలకొండ వచ్చేసా. వాళ్ళ సంఖ్య పెద్దదే, పనికి మాలిన తీగల సంఖ్య పెద్దదే. ఒక వారం 10 రోజులైంది. అప్పటికే సంఘం ముక్కలైపోయింది. వాడు అన్నట్టుగానే ముక్కలైపోయింది సంఘం. అన్ని ఇడిచిపెట్టినాం. కట్టిన చర్చి బిల్డింగ్ ఇడిచిపెట్టేసినాం. బిల్డింగ్ కట్టాం. శ్రీరామ్ చిట్స్లో లోన్ తీసుకొచ్చి మరీ స్లాబ్ వేసా. నెలకు 9,000 కట్టాలి. అప్పట్లో 9,000 కట్టాలంటే నా పరిస్థితి ఏంది? ఇంటికి రెంట్ కట్టుకొని, కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లలను చదివించుకుంటూ ఇంత చెయ్యాలనంటే అప్పట్లో ఎక్కడా ఇంతమంది ఆడున్నారు అప్పుడు. సరే అని చెప్పేసి సంఘం 2 ముక్కలైంది. వాళ్ళందరూ కలిసి చేశారు ఆ పని. చాలా బాధపడ్డాం, చాలా రాత్రులు ఏడ్చుకున్నాం. పాస్టర్ అమ్మ నేను మా కుటుంబం కొరకు కూడా అంత ఏడ్చుకోలేదు. నా అన్నదమ్ములను విడిచిపెట్టి వచ్చినప్పుడు, నా రక్త సంబంధులను వదిలేసినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు. సంఘం అంతా ముక్కలైపోయింది. మంచిగా సపోర్ట్గా నాకున్న వాళ్ళు వెళ్ళిపోయారు సంఘంలో నుంచి. ఏంది అసలు నేను దేవుని చిత్తంలో ఉండి చేస్తున్నానా లేదా? నేనేమైనా తొందరపడి సేవకు వచ్చానా? నేను వెళ్తున్న మార్గం కరెక్టా కాదా అని చెప్పి నన్ను నేను రోజు ఆలోచన చేసుకొని ఏడ్చుకుంటున్నాను. అసలు ఉండకూడదు ఇక్కడ. మనుషులు మంచోళ్ళు కాదు, యథార్థంగా పని చేసేవాడికి ఎవరు సహకరించరు అని చెప్పేసి చాలా బాధపడ్డాను. నేను కట్టాల్సిన అప్పు కట్టాల్సి వచ్చింది. నా కాడున్న చిన్న కారు అమ్మేశాను. ఒక బొలెరో ట్రక్ ఉంది, దాన్ని కూడా అమ్మేశాను. వీళ్ళు కొంతమందికి తెలుసు, బొలెరో ట్రక్ కూడా ఎక్కొచ్చారు అప్పుడు. అవునా కాదా? ట్రక్ ఎక్కొచ్చారు. మీ ఆయనగా తోలేదు. ట్రక్ ఎక్కొచ్చాను, దాన్ని కూడా అమ్మేశాను. 3,70,000 కొన్నదాన్ని 1,20,000 అమ్మేశాను. నా పరిస్థితి బాగాలేదు. కారు ఉంది నా దగ్గర, కారు ఉంది, 5 లక్షల కారు. 1,20,000 1,30,000 అమ్మేశాను. అప్పు కట్టాలా? నేను ఆ నుంచి తెచ్చి కట్టాలా? 2 వెహికల్స్ అమ్మేశాను.
మళ్ళా ఒంటరిని అయిపోయాను. నాకు వెనక ముందు నా రక్త సంబంధాలు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. నన్ను బలపరుస్తా ఉన్నారు సంఘం కొంతమంది, నాతో పాటు కొంతమంది ఉన్నారు. బ్రదర్స్ ఎవరు లేరు, ఒక్కడు కూడా లేడు నన్ను నన్ను పక్క నుండి ఓదార్చడానికి. ఆ వాళ్ళల్లోనే వెళ్ళిపోయారు బ్రదర్స్ కూడా. సరే అని చెప్పేసి చాలా బాధపడ్డాను. ఒక 3 నెలలు అయింది. దేవుని మహాకృపను బట్టి ఓ స్థలం కొనాలని ఆలోచన చేశాం. అక్కడ ఉన్నటువంటి ఆ రేకుల షెడ్డు, ఆ పట్టు పరిశ్రమ మనకు 6 నెలల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు ఆయన అక్కడ ప్రార్థన పెట్టుకోవడానికి. 6 నెలలే. సంఘ బిడ్డల దగ్గరికి వెళ్ళాను, విషయం చెప్పాను ఉన్నది ఉన్నట్టుగా. చాలా మంది అన్నా భయపడగాకు, ధైర్యంగా ఉండు, మనందరం కలిసి చేసుకుందాం కానీ అని చెప్పేసి నన్ను చాలా ప్రోత్సహించారు. నేను అసలు మార్కాపురంలో కాదు, నాగులారంలో కాదు, అసలు నేను ఇక్కడ ఉండను అనుకున్నాను నేను. కానీ ప్రతిరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నన్ను బలపరుచుకుంటూ వస్తా ఉన్నాడు. నువ్వు నాగులారంలోనే సేవ చేయాలి. నేను ఇంకొక వేరే చోట కడదామనుకున్నాను మందిరం, ఇంకా అటు సైడ్ కడదామనుకున్నాను, టౌన్లో కడదామనుకున్నాను, శ్రీరాంపురం పోయి రోడ్లో కడదామనుకున్నాను. ఇక్కడ నేను ఎక్కడ కొనలేను ప్లేసు, నా చేత కాదు, డబ్బులు నాకు ఇంత ఎవరు ఇస్తారు నాకు అని చెప్పి అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను అక్కడికి పంపించాను, నువ్వు అక్కడనే పరిచర్య చేయాలన్నాడు ప్రభు నన్ను. దేవుని మాటకు వ్యతిరేకంగా పోతే అసలు నేనుండను. ఆలోచన చేశాను, ఈ పల్లెటూరులో నేనేడ చేస్తా సేవ? ఇలా మధ్యలో ఇప్పటికే శత్రువులు అయిపోయారు, నాకు అన్యాయం చేయబడ్డాను, మోసగించబడ్డాను. ప్రభు అన్నాడు, నేనున్నాను. వాళ్ళు కాదు, నేను నిన్ను సేవకు పిలుచుకుంది, మనుషులు కాదు, నేనురా నిన్ను పిలుచుకుంది, నా పని నిమిత్తమై పిలుచుకున్నాను అన్నాడు. కుటుంబానికి ధైర్యం చెప్పుకున్నాను. డబ్బులు లేవు. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ ఏం లేవు, మొత్తం చిల్ల చెట్లు. ఇది ఇక్కడ సమాధి ఉంది, మీరు కూర్చున్న మధ్యలో. అవును, మీరు కూర్చున్న మధ్యలో పెద్ద సమాధి కట్టి ఉన్నారు, వాళ్ళది పొలం వాళ్ళది. ఏరియాకి వచ్చాను, చూశాను. దేవుని మహాకృపను బట్టి ఒకరోజు ఇంట్లో టిఫిన్ చేస్తా ఉంటే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే దేవుడు గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి తీసుకెళ్ళాడు. విక్టర్ అన్న ఫోన్ చేశాడు నాకు, రాజు ఎక్కడున్నవయ్యా? ఎక్కడుంటా, నేను ఇంకా సేవ ఏముంది, తిరగడానికి ఏం లేదు, ఇంట్లో ఉన్నాను, ఒకసారి రా హాస్పిటల్ దగ్గరకు అన్నాడు. నేను ఎవరికన్నా ఏమైనా అయిందేమని పోయినా. ఆడికి పోతే ఈ స్థలం ఆయన హాస్పిటల్లో చేర్పించిండు ప్రభు. ఆ రోజు నేను మాట్లాడలేదు, అన్నే మాట్లాడిండు. మాట్లాడి చాలా తక్కువకు, చాలా అంటే చాలా తక్కువకు ఇక్కడ ఒక స్థలం ఉందని చెప్పేసి అన్న మాట్లాడుతూ ఉన్నాడు. మేము అక్కడ ఉన్నాము, మా పరిస్థితి ఇది అని చెప్తే, అయితే మేము ఒక స్థలం చూపిస్తాం, మాకు కూడా నాగులారంలో స్థలం ఉందని చెప్పి ఆయన ఆ స్థలాన్ని చూపించడానికి వచ్చాడు. చూస్తే ఇక్కడ ఒక సమాధి ఉంది, మొత్తం చెట్లు, గుబురు చెట్లు, సందులో దూరి లోపలికి వచ్చిన హద్దులు చూసుకోవడానికి. ఈయన్నే ఇదంతా పోవడానికి కూడా లేదు. ఏందబ్బా అనుకున్న, ఇంత రోడ్డు లేదు, ఇదంతా లేదు, చికెన్ కొట్టు లేదు, ఇదంతా భయంకరమైనటువంటి చెట్లు ఇవి. ఆరైతే అసలు నాగులారమోళ్ళు కూడా తిరగరు, ఇటు నాగులారమోళ్ళు కూడా తిరగరు. నేను వచ్చినాక కదా వాళ్ళకి విడుదల విముక్తి. మరి నేను వచ్చినాకనే కదా, మందిరం కట్టినాకనే కదా వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు, బండ్ల మీద తిరుగుతున్నారు. శాతనైతే తిరగమను. ఒక 10 సంవత్సరాల క్రితం 6 గంటల తర్వాత మీరల్లో ఎవడన్నా వత్తడని అడుగు, అన్ని తెల్ల సమాధులే కదా ఇక్కడ. సరే అని చెప్పేసి వచ్చాను, చూశాను. నేను ఇక్కడ నిలబడ్డప్పుడు ప్రభు అన్నాడు, ఇక్కడే నువ్వు సేవ చేయబోతున్నావు అని చెప్పాడు. ఏంది సమాధి కాడ కూర్చొనా? ప్రభువా, నేనే దెయ్యాలు ఎలా కొడుతుంటే ఆ దెయ్యాలని ఈడనే ఉన్నట్టు. లేదు, నేను ఇక్కడనే నా నామమును మహిమపరచబోతున్నానని చెప్పి దేవుడు చెప్పాడు. సరే అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళాను, వాళ్ళకి చెప్పాను. సరే ఎంతైనా ఓకే అని చెప్పాను. ఎక్కువ కూడా రేట్ తక్కువ మాట్లాడలేదు నేను. అన్నే మాట్లాడున్నాడు, విక్టర్ అన్నే మాట్లాడితే అంత కూడా వద్దులేనా, సరే వాళ్ళు అడిగింది ఇచ్చేద్దామన్నాను, ఎందుకంటే దేవుని స్వరం వినపడింది కాబట్టి. సరే అని చెప్పేసి డబ్బులు ఇచ్చాము. ఇక్కడ నేను వచ్చి డోజర్ పెట్టి శుభ్రం చేపిస్తా ఉంటే కొన్ని పనికిరాని తీగలు ఇటు తిరుగుతున్నాయిలే. ఆ పనికిరాని తీగలు చూసినావా, మా దెబ్బ చెల్ల చెట్ల పాలైండు వాడు. ఏ పాలైండు? చెల్ల చెట్లలో తిరగాలి మా దెబ్బ అంటే. ఇంకా వాడికి ఇంకేమి అయిపోయా, వాడు ఎత్తుకుంటాడు. ఇంకా వాడికి ఎవడు సహాయం చేస్తాడని చెప్పి మొట్టమొదటిగా బాప్తిస్మాల తొట్టే కట్టింది, అదేగా కట్టింది. మొట్టమొదటిగా బాప్తిస్మాల తొట్టి కట్టి మొత్తం శుభ్రం చేపించి మందిర పనులు స్టార్ట్ అయిపోతే
ఈ అని నవ్వేవాడు కూడా ఏంద్ర ఈడు ఏందో చేస్తుండు, ఈడు పారిపోతాడనుకుంటే నాగులారంలో నుంచి, రే పారిపోయేది నేను కాదు, పనికిరాని తీగలన్నిటిని దేవుడు తీసేశాడు. నేనెందుకు పారిపోతారా? నేను ద్రాక్షావల్లితో అంటుకట్టుకొని ఉన్నాను. నేను దేవుడు కొన్ని తీగలను ఎందుకు తీసేశాడంటే, మనము బహుగా ఫలించాలంటే పనికి మాలిన తీగలన్నీ వెళ్ళిపోవాలి. మనం బహుగా ఫలించాలంటే దేవుడే పనికిరాని తీగలను తీసి పారవేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకెప్పుడు లింగకు ఒక మాట చెప్తా ఉంటది, అన్నా ఉన్న కొంతమందిమైన గట్టి గింజలు ఉన్నాయి, నువ్వు ధైర్యంగా ఉండు. ఉన్న కొంతమందిమైన గట్టి వాళ్ళం ఉన్నాం, ధైర్యంగా ఉండు. నీకేం నువ్వు చెప్తావు, నాకు తెలుసు, తిరిగేటోని నాకు తెలుసు. అన్నా ప్రార్థన చేస్తున్నామన్నా, ఇప్పుడున్న వాళ్ళందరూ గట్టి వాళ్ళన్నా, నువ్వు ధైర్యంగా ఉండన్నా. దేవుని మహాకృపను బట్టి అస్సలు మందిరం ఓపెనింగ్ వరకు పని ఆగిపోయిందా? ఆగిపోలేదు. చాలా మంది బిడ్డలు జమ్మనపల్లి నుంచి అయితే ఎంత మంది వచ్చి ఈ మందిరం పని చేశారు ఉచితంగా. నా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు, యవన బిడ్డలు వాళ్ళు రూపాయి కూడా తీసుకోలేదు. అదే విధంగా మన పౌల్రాజ్ సార్ వాళ్ళ కుమారులు ఆ నరసింహ గాని, వాళ్ళన్న చిన్న వాళ్ళ నందినక్కళ్ళు, ఆ తర్వాత ఆయన్న, ఆ అంజన్న, ఆ తర్వాత వాళ్ళ కుమారుడు రాజు, వాళ్ళందరూ కూడా బడాబాబులు ఇట్టుంటారు వాళ్ళు ఇంత. ఎందుకంటే ఆయన ఆర్మీ కాబట్టి ఆయనలాగా వచ్చిన పిల్లలు ఇట్టుంటారు. వాళ్ళ కుమారుడిని మొన్న అడుగుతున్నా, అబ్బాయి నువ్వు ఎన్ని కేజీలు ఉన్నావు అంటే 140 ఉన్నా నేను అంటున్నాడు. మరి ఇప్పుడు ఎంత ఉన్నావు అంటే ఇప్పుడు 90 అయినా అంటున్నాడు నరసింహ. ఇట్లుంటాడు మనోడు, బుల్లెట్ మీద ఎస్ఐ పోయినట్టు బాతా ఉంటుంటాడు. పిల్లలు తగ్గించుకొని అన్ని మాలంతా కలిపి మొఖానంతా పోసుకొని, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు పనులకు పోయిన వాళ్ళ ఏమన్నా అదంతా నెత్తిన పోసుకొని ఆ మాల అందిస్తా ఉన్నారు. అందరూ పనులు చేశారు. దేవుడు పనికొచ్చే తీగలను ఉంచాడు, పనికిరాని తీగలన్నిటిని కొట్టివేసుకుంటూ వచ్చాడు. దేవుడు పనికొచ్చే తీగలను మాత్రమే ఉంచాడు. దేవునికి స్తోత్ర. కారణం ఏంటంటే ఫలించవలెనని దేవుడు కోరుకున్నాడు మనల్ని. మనం ఫలించాలంటే ఫలించడానికి అడ్డొచ్చే పనికి మాలిన తీగలు మనం తీసేస్తే మామూలుగా ఉంటుందా? మనకు తెలియదు ఏ పనికి మాలినయో ఏ పనికి వచ్చేట. మనకు తెలుసా? మీరు అందరూ ముసుగేసుకొని ఉన్నారు, మరి ముసుకెనక ఏముందో నాకేం తెలుసు? అందరు తెల్లగుడ్డలు వేసుకొని వచ్చా, తెల్లగుడ్డలు వెనక హృదయం ఎట్టుందో నాకేం తెలుసు? హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు పెద్ద ఆయన కదా, ఆయనకు తెలుసు పనికొచ్చే తీగ ఏదో, పనికిరాని తీగ ఏదో. అందుకే దేవుడు 10 సంవత్సరాల క్రితము పనికిరాని తీగలను కొన్ని తీసేసిన తర్వాత ఇంత పెద్ద మందిరం అభివృద్ధి చెందింది, ఇన్ని ఆత్మలు వచ్చాయి, అద్భుతమైన పరిచర్య జరిగింది. పోయిన సంవత్సరం కూడా కొన్ని పనికి మాలిన తీగలన్నిటిని తీసేశాడు, ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. కూడా పనికిరాని తీగలన్నీ పోతే ఏదో ఒకటి జరుగుతుంది, తొందరగా కానివ్వండి ఆ పని. పనికిరాని తీగలు పోయినప్పుడల్లా నాకేదో ఉపకారం జరుగుతుంది. నాకు ఉపకారం జరగాలని ఉండలేదా మీకు? మరి ఎందుకే అమ్మా నాకు ఉపకారం జరగాలా లేదా? మీ అందరి ప్రార్థన వలన నేను యెరూషలేం కూడా పోయి వస్తాను. పనికిరాని తీగలు లేనందువలన ఎన్ని ఉపకారాలు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అందుకే ఇది ఒకళ్ళ కష్టార్జితం కాదు, నా బిడ్డలందరి కష్టార్జితం ఇది. నా బిడ్డలందరూ కష్టపడ్డారు, వయసుతో నిమిత్తం లేకుండా కష్టపడ్డారు, పని చేశారు. గొర్రె పెంటలు ఎత్తేసారు ఆడ మన బిడ్డలు, గొర్రె పెంటలు ఎత్తేసారు. పాపం అన్నీ ఎత్తేసేవాళ్ళు, మొత్తం ఎత్తేసేవాళ్ళు. ముసలన్న, కేశవులన్న, మనోళ్ళు, యవన బిడ్డలు అన్నీ ఎత్తేసేవాళ్ళు. అన్నీ పాపం వాళ్ళ ఇళ్ళల్లో ఏం పనులు చేయకపోయినా వాళ్ళు ఆ పెంట అంతా నన్ను వాగా కూర్చో అని చెప్పేసి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఆ చండాలం అంతా ఎత్తేసి ఇంకా పట్టాలు వేపించిరా. మందిరం పోయింది, కుర్చీలు పోయినాయి, అన్నీ పోయినాయి మనకు. కానీ మనతో యేసు ఉన్నాడు, ఆయన ఉన్నాడు.
నిజమైన ద్రాక్షావల్లి ఆయన. మనం ఆయనకు అంటు కట్టుకొని ఉంటే ఏది పోయినా అంతకు 10 రెట్లు సంపాదించుకుంటాం మనము. హల్లెలూయా, హల్లెలూయా చెప్ప. కాబట్టి కొన్నిటిని మనం తీసేసుకోవాలి. పాడేసుకోకపోతే, పడవేసుకోకపోతే, తొలగించుకోకపోతే మనం ఫలించలేము. మనం ఫలించకపోవడానికి నీ కోపం ఏమన్నా పనికిరాని తీగగా ఉందేమో, నీ అహంకారం ఏమన్నా పనికిరాని తీగగా ఉందేమో, నీ గర్వం ఏమన్నా పనికిరాని తీగగా ఉందేమో. ఒకవేళ నీకున్న డబ్బును బట్టి ఆ అతిశయం నీ అభివృద్ధికి పనికిరాని తీగగా అడ్డుపడుతుందేమో. నీ అభివృద్ధికి అడ్డుపడేటిది ఏంటిదో నువ్వే ఆలోచన చేసుకో. సెల్ఫ్ ఎగ్జామినేషన్, నీకు నీవుగా పరీక్షించుకో. నా అభివృద్ధికి ఏది అడ్డం పడతా ఉంది? నేను ఫలించకపోవడానికి ఏది కారణంగా ఉంది? దేవుడేమో నన్ను ఫలించాలని కోరుకుంటున్నాడు. నేను ఫలించకపోవడానికి, నేను మరొక స్థాయికి ఎదగకపోవడానికి, నేను మరొక మెట్టు ఎక్కకపోవడానికి, మరొక పరిస్థితిలోనికి రాలేకపోవడానికి ఏంటి కారణం? నాలో పనికిరాని తీగ ఏదో ఉంది నీలో. దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయి. నేను తీసేయలేను. కొన్నిటిని దేవుడు తీసేయడు, మనమే తీసేసుకోవాలి. దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో, దేన్ని బట్టి గర్వపడుతున్నావో, దేన్ని చూసుకొని నువ్వు ఇదే బలం అనుకుంటున్నావో, మొత్తం దేవుడు బలాలన్నిటిని తీసేస్తాడు. దేవుడు నువ్వు ఏది ఆధారం అనుకుంటావు, ఆధారాలను కొట్టేస్తాడు దేవుడు. నువ్వు ఏది ఇదే నాకు అనుకుంటావో అదే లేకుండా పోతుంది. మనకి ఇందాక పాడుకున్నాను, దుర్గమా లేనే లేదయ్యా. మీరు నిజంగా పాడారా? మనసులోంచి పాడారా? మనసులో నుంచే పాడారా? చెప్పలేకపోతున్నారు మీరు. నిజంగా నా ఆధారం నీవే అని పాడారా? ఏదైనా గుర్తొస్తుందా? ఆధారం అనగానే బంధువులు ఆధారం, స్నేహితులు ఆధారం, డబ్బు ఆధారం, ఇల్లు ఆధారం, భర్త ఆధారం, భార్య ఆధారం, పిల్లల ఆధారం. లాస్ట్ అంటే నాకు బాగా ఇష్టం, వాడే నా ఆధారం, వాడే నాకు ఎత్తిన అద్దలు ఎత్తురాడు చెప్తూ ఒకరోజు. చదువు ఆధారం, అందం ఆధారం అనుకుంటున్నారా? ఆస్తి ఆధారం, పొలాల ఆధారం, మనవడు ఆధారం అనుకుంటున్నావా? ఏది ఆధారం అనుకుంటున్నావు? ఏంటి నీకు ఆధారం? విజయలక్క, ఏంటి నీకు ఆధారం? ఏంటి నీకు ఆధారం? ఏంటిది నీకు ఆధారం? ఏంటిది నీకు ఆధారం? ఎవరు నీకు ఆధారం? ఆ ప్లేస్లో నువ్వు ఏది పెట్టుకున్నా కూడా నువ్వు ఇబ్బంది పడ్డావు. ఆ ప్లేసు ఎప్పటికీ ఆయన స్థానమే అది. ఇంకా నా ఆధారం నీవే ప్రభు అని చెప్పాలంటే. లేనే లేదయ్యా వేరే ఆధారం, లేనే లేదయ్యా వేరే ఆధారం లేదయ్యా నాకు. వేరే ఆధారం నీకు లేదా? అయితే ఒక మాట విను, దేవుడు నిన్ను ఫలింప చేయాలనుకుంటున్నాడు. ఏదైనా పనికిరాని తీగ ఉంటే తీసేసుకోగలవా? నీకు నీవుగా పరీక్షించుకొని దాన్ని తొలగించుకోగలవా? ఏది నీ అభివృద్ధికి అడ్డు వస్తుందో, నీ కుటుంబ జీవితానికి కానీ ఆధ్యాత్మిక జీవితానికి కానీ, ఏ వ్యసనం నీకు అడ్డొస్తుందో, ఏ బలహీనత నీకు అడ్డొస్తుందో, ఏ నోటి దురుసుతనం అడ్డొస్తుందో, ఏ పద్ధతి లేని ప్రవర్తన అడ్డొస్తుందో, ఇవే పనికిమాలిన తీగలంటే. ఏ చెడు మాటలు పనికిమాలిన తీగలంటే. అహంకారం పనికిమాలిన తీగ, కోపం పనికిమాలిన తీగ, మాట పూర్తి కాకముందే దుర్భాషలాడడం పనికిమాలిన తీగ. కొన్ని తీగలను మనం తీసేసుకోగలిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు బహుగా ఫలించాలయ్యా, ఈ సంవత్సరం ఫలించాలి, నువ్వు తీసేసుకో, నువ్వు ఫలించాలి. ఫలించు తీగను మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికి రాని తీగలను
కొన్ని పనికిరాని తీగలు వెళ్ళిపోయి వాట్సాప్లలో కొన్ని పాటలు పాడుతూ ఉన్నాయి. దేవా నా ఆర్తధ్వని వినవా, నేనేలా దూర మైతిని అని వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నాయి కొన్ని పనికిరాని తీగలు. చెప్పుడు మాటలిని పనికిరాని తీగలతో పాటు పనికొచ్చే తీగలు కూడా పోయినాయి. ఏంటి? పనికొచ్చే తీగలే పాపమై. చెప్పుడు మాటలు ఇంటే ఏమవుతుంది? అదే గాలికి కొట్టుకొని పోవడమే. కొన్ని పనికొచ్చే తీగలు, పనికి మాల తీగలు మాటలు విని పనికొచ్చే తీగలు కూడా వెళ్ళిపోయి ఇప్పుడు రాలేక ఆడ ఉండలేక, వాళ్ళని ఆదరించే వాళ్ళు లేక, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళు లేక, ఇప్పుడు వాట్సాప్లలో దేవా నార్తధ్వని ఎవడినడు నీ నార్తధ్వని యాడ్ నుంచి ఇనే దేవుడు నన్ను దాటుకొని వస్తాడు దేవుడు నీ ఇంటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఇంకొక స్టేటస్ లో ఏంటి, నేను అసలు చూడండిలే, కొంతమంది చూసి ఏందన్నా పాపం అని అంటే నాకు తెలుసులే, నువ్వు చూస్తా ఉండంతే. ఏందన్నా ఏం లేదు, అంతే. వాళ్ళు స్టేటస్లలో ఏడవడం, బాధపడుకోవడం, వాళ్ళ పరిస్థితులు చెప్పుకోవడం తప్ప అంతకేముండదు. ఇంకా నమ్మిన వారే మోసం చేశారు. వాళ్ళు అలా మోసం చేస్తారని నేను అనుకోక యథార్థవంతులను విడిచిపెట్టుకొని వచ్చాను స్టేటస్లలో. నీకు వచ్చిన కష్టాలు పగోడికి కూడా రాకూడదు. పాపం వాళ్ళు ఎవరినైతే నమ్మిండ్రో వాళ్ళు గొంతు కూడా నిండా ముంచిండ్రు, ఆర్థికంగా నిండా ముంచిండ్రు, నిండా మునిగిపోయిండ్రు. వాళ్ళ మాటలు ఎన్నోళ్ళు ఇప్పుడు మునిగిపోయి ఇంట్లో తినడానికి కూడా ఇబ్బంది అయిపోయి పరిస్థితులు తీవ్రమైపోయి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటే ఏంటారో వాళ్ళ ఆర్తధ్వని. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లు వచ్చినాక ప్రతి ఒళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ను, వాళ్ళ పరిస్థితిని వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఎదుటోళ్లకు ఇప్పుడు ఏం దొరికింది? వాళ్ళ స్టేటస్ ఏందో ఈ స్టేటస్లో తెలుస్తుంది. చూడండి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను. మరి నేను మొదటి నుంచి అదేగా చెప్తుంది. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను లేదా? మనసులో నమ్ముకోమన్నా, నమ్ముకోమన్నా. మొన్న ఫోన్ చేసి ఒక ఆమె ఎంత బాధపడుతుందో అన్న, ఒకసారి ఇంటికి రాకూడదు ఎందుకక్క అన్న అడుగుతుండన్నా, నేను ఒకటేమైనా అడుగుతుండు రా అంటే మీరే రండి ఇద్దరు అని చెప్పి. నేను రాను, మీరే రండి చర్చి కాడికి అంటే. ఇప్పుడు నేను ఇంటికి పోయిన అనుకోవాలి, ఇంటికి పొరపాటున పోయినా వాళ్ళు ఏమని ప్రచారం చేస్తారో తెలుసా? మా ఇంటికి వచ్చిండు బతిమలు ఆడుకోవడానికి, మళ్ళా రమ్మని, చర్చికి రమ్మని బతిమలు ఆడుకోవడానికి మా ఇంటికి వచ్చిండని నా గురించి చెడ్డ ప్రచారం చేయడానికి మళ్ళీ. అందుకని నేను సమయం అంతా ఏం చేస్తున్నానంటే, కూటాలు ఉంటే కూటాలకు పోతున్నా, ఎవరైనా హౌస్ విజిటింగ్స్ రమ్మంటే ఆడదాకా గృహాలు దర్శించడానికి వస్తున్నా, లేకపోతే మర్యాదగా ఇంట్లో ఉంటున్నా, చర్చిలో ప్రార్థన చేసుకొని తిని మెలకుండా ఉంటున్నా. మంచిదా కాదా? మంచిదా కాదా? వచ్చుటోడు అట్నే వచ్చు. పనికి మాలిన తీగల మాట వింటే పనికొచ్చే తీగలు కూడా పనికి మాలిన తీగలలాగానే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయిలే, ఇప్పుడు చెప్పేది కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఫలించాలి. అయితే మీరు ఫలించడానికి అడ్డుగా ఉన్న కొన్ని తీగలు ఉంటాయి. ఆ తీగలను ఏం చేసుకోవాలి? మీరు ఈరోజు సరి చేసుకోవడం కాదు,
ఆ తీగలనే తీసేసుకోవాలి. క్షమించలేని మనసు, పగబట్టే మనసు, ప్రతీకార మనసు, డబ్బును చూసుకొని, అహంకారాన్ని చూసుకొని, బంధుబలగాన్ని చూసుకొని, అండబలం కండబలం చూసుకొని, ఇవన్నీ కూడా పనికిరాని తీగలు. అవి మనం తీసేసుకుంటే మనం ఫలిస్తాం. మనం ఫలిస్తాం, మామూలుగా ఫలించం. దేవుని వాక్యం ఏమంటుంది? ఎవ్వడు కూడా అడ్డు చెప్పలేనంత ఫలింపంట. ఆమె ఎవ్వడు కూడా వచ్చి అడ్డు పెట్టాలన్నా కూడా ఆపలేని ఫలింపులోకి మన కుటుంబాలు వస్తాయి. కాబట్టి బిడ్డలారా, దేవుడు కొన్ని తీసేస్తాడు. ఆయన తీసేసినప్పుడు మనకు నొప్పి అనిపిస్తుంది. కొన్ని తీసేసినప్పుడు మనదేదో తప్పున్నట్టు అనిపిస్తుంది. దేవుడు కారణంతో, ఉద్దేశంతోనే తీసేస్తాడు. కొంతమందిని మన జీవితంలో నుంచి తొలగించేస్తాడు. మరలా తిరిగి వాళ్ళని పొందుకోవాలని అనుకోగాకు. ఎందుకనంటే వాళ్ళు నీ జీవితానికి అడ్డం ఉన్న వాళ్ళందరినీ తీసేస్తూ ఉంటాడు, సంఘంలోనైనా కుటుంబంలోనైనా. కాబట్టి మనమేదో తప్పు చేశాం కాబట్టి వెళ్ళిపోయారని అనుకోగాకండి. పనికిరాని తీగలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత మనం ఫలిస్తూ ఉంటాం. జరిగేది అదే మన జీవితంలో. అలాగ ధైర్యంగా ఉండండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. రేపు సోమవారం, మంగళవారం ఎగ్జామ్స్ ఉన్నాయి. బిడ్డలు లేచి నిలబడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో